మీరిద్దరే వచ్చారేంట్రా? ఉషను తీసుకురాలేదా? ఏంటి దాన్ని తీసుకొచ్చేది? దొంగని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోమంటారా? తను దొంగ కాదే. అవును, దొంగ కాదు, దొర. అందుకే పోలీసులు తీసుకెళ్లి లోపలేశారు. ఇంతకీ ఉష విషయంలో పోలీసులు ఏమంటున్నారన్నయ్య? ఉష ఈ దొంగతనం చేయలేదని మనం బలంగా నమ్ముతున్నాం. కానీ బలంగా నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కదరా. తను ఈ దొంగతనం చేయలేదని నిరూపించే ఏ ఒక్క ఆధారం ఉన్నా మనం పోలీసుల్ని కన్విన్స్ చేయొచ్చు. కానీ అలాంటి ఆధారం ఏమీ లేదు కాబట్టి ఏమీ చేయలేక తనకి ధైర్యం చెప్పి వచ్చేసామంతే. అన్నయ్య, ఇందాక నానమ్మ నేను డిస్కస్ చేసుకుంటుంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? అదే అన్నయ్య, ఉష దొంగతనం చేయలేదని కాసేపు అనుకుందాం. ఎవరో బయట నుంచి వచ్చి దొంగతనం చెయ్యాలంటే బానే ఉంది, కానీ ఉష బ్యాగ్లో ఎందుకు పెట్టాలి? ఉషానే ఎందుకు టార్గెట్ చేయాలి? ఇప్పుడు నానమ్మ ఏమంటుందంటే, ఇంట్లో పని మనిషిగా ఉంటుంది కదా, పని మనిషి మీద నింద వేస్తే అందరూ నమ్ముతారు కదా అని అలా చేసి ఉండొచ్చు అంటుంది. అలా చేసుంటే గనక ఉషాని దొంగను చేయాలనుకున్న వాళ్ళెవరు? అలా నమ్మించాల్సిన అవసరం ఎవరికుంది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఏదో పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతూ ఉంటే నువ్వేదో ఉషా చేయలేదు, ఎవరో వచ్చి చేశారు, ఉషాని ఇరికించడానికి చేశారు అన్నట్టు మాట్లాడుతున్నావు. అవును, మీ అందరికీ దాని మీద మంచి ఒపీనియన్ ఉందేమో, నాకైతే లేదు. ఖచ్చితంగా అదే దొంగతనం చేసింది. అవునమ్మా, రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అసలు ఈ పంచాయతీ ఏంటి? పంచాయతీ ఇంకా ముగిసిపోలేదు చందు. ఉషా ప్రస్తుతం అనుమానితురాలే కాని నేరస్తురాలు కాదు. అవును, నేరం రుజువయ్యేంత వరకు తను ముద్దాయే. కొత్తగా ఇంకా నిరూపణ అయ్యేదేముంది? అన్ని ఆధారాలు చూసే పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు కోర్టుకు వేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా నేరస్తురాలవుతుంది. వెళ్ళి జైల్లో చిప్పకూడు తింటుంది. ఆ పరిస్థితి తనకి రాదత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ, నీ టెన్షన్ చూస్తుంటే ఎలాగైనా సరే ఉషాని జైల్లో ఉంచాలి అన్నట్టుగా కనబడుతుంది. ఏయ్, నాకేం అవసరం? అది జైల్లో ఉంటే ఏంటి, రోడ్డు మీద ఉంటే ఏంటి? అది నాకేమైనా చుట్టమా, బంధువా? కానీ తను నాకు బంధువే. నాతో పాటు తోడబుట్టకపోయినా నువ్వు నాకు చెల్లివయ్యావు కదా. తను ఇంకొక చెల్లెలు.